ఒకరోజు మధ్యాహ్నం చుట్కీ తన ఇంటి వెనుక ఆడుకుంటూ ఉండగా మట్టి లోపల మెరుస్తూ ఒక గింజ కనిపించింది. అది నక్షత్రంలా మెరుస్తోంది. ఆశ్చర్యంతో ఆ గింజను జాగ్రత్తగా తీసుకొని మట్టి తవ్వి అందులో నాటి పెద్దగా బలంగా పెరుగు అనింది. మరుసటి రోజు తను బయటికి వెళ్ళి చూసి ఆశ్చర్యపోయింది. అక్కడ ఒక పెద్ద సన్ఫ్లవర్ మొలిచింది. ఆ సన్ఫ్లవర్ థ్యాంక్ యూ చుట్కీ అని సంతోషంగా చెప్పింది. చుట్కీ ఆశ్చర్యంతో నువ్వు మాట్లాడగలవా అనింది. అప్పుడు సన్ఫ్లవర్ అవును, నీ మంచితనం వల్ల నేను నీకు ఒక కోరిక ఇవ్వాలి అనుకుంటున్నాను. నీకేం కావాలో అడుగు అంటుంది. తను కావాలంటే బొమ్మలు, ఐస్ క్రీమ్స్ ఇలా ఏవైనా అడిగి ఉండొచ్చు. కానీ చుట్కీ తన అమ్మమ్మ తోటను ఎంతగా ప్రేమించేదో గుర్తొచ్చింది. అందరికీ ఆనందం కలిగించేలా అందమైన బటర్ఫ్లైస్తో ఉండే ఒక తోట కావాలి అని అడిగింది. చుట్కీ అలా కోరుకోగానే మొదటగా బటర్ఫ్లైస్ ప్రకాశిస్తూ బయటికి వచ్చాయి. కొద్దిసేపటికి తోట అంతా రంగురంగుల పూలతో నిండిపోయింది. ఆ రోజు నుంచి చుట్టుపక్కల ఉండే వారంతా తోటను చూసేందుకు వచ్చేవారు. మరి ఈ కథలో నీతి ఏంటో చూద్దామా? మన దయ మరియు మంచి చేయాలనే ఆలోచనలు అందరికీ అందాన్ని, ఆనందాన్ని సృష్టించగలవు.